తెలంగాణ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం భారీగా ఆదాయాన్నిస్తోంది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్తో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. పెరుగుతోన్న రియాలిటీ రంగానికి మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు మరికొన్ని మౌలిక వసతులు కల్పిస్తే ఈ రంగం భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత ఇన్కమ్ సోర్స్గా మారనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రియాల్టీ రంగంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం. ఆస్తుల క్రయ విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం. రిజిస్ట్రేషన్ ఆదాయంలో జీహెచ్ఎంసీదే సింహభాగం వాటా. జీహెచ్ఎంసీలో గతేడాది కాలంలో 5,000 కోట్లకు పైగా ఆదాయం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుంది. చిన్న చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు జరుగుతున్నాయి. లేఅవుట్లలోని ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ల అమ్మకాల ద్వారా తెలంగాణ సర్కార్కు భారీగా ఆదాయం వస్తోంది. ఈ రంగంలో ప్రతి ఏటా ప్రభుత్వ ఆదాయం పెరగడం ఇండస్ట్రీ దూకుడుకు సంకేతాలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉండే జిల్లాలతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. గతేడాది కాలంలో హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో భూ క్రయ విక్రయాలు జరిగాయి. గతేడాది ఈ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, ఫ్లాట్స్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2014-15లో ప్రభుత్వానికి 2,746 కోట్ల రూపాయల ఆదాయం రాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆ రెవెన్యూ 14,588 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 5.5 రెట్ల ఆదాయం పెరిగిందన్నమాట. ఇందులో నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చిన ఆదాయం అధికంగా ఉంది. దీనిలో హెచ్ఎండిఏ పరిధిలోనే ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్ల ఆదాయం సమకూరింది. నిర్మాణ రంగం నుంచి ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి మొదలైనప్పటి నుంచి కూడా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ కావడం జరుగుతుంది. ల్యాండ్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి. దాంతోపాటుగా వచ్చేసి మళ్ళీ ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దాని కన్వర్షన్స్ అనే దాని మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాంతోపాటుగా పర్మిషన్స్ కోసం పోయినప్పుడు మళ్ళీ పర్మిషన్ ఫీ అనేది వస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ కోసం మళ్ళీ లేబర్ సెస్ అనేది వస్తుంది. దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే ప్రతి కాంపోనెంట్ ఒక 250 యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయన్నమాట నిర్మాణ రంగానికి సంబంధించి. దాంతోపాటు ముడిపడి ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ అన్నిటి మీద కూడా చూసుకున్నప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా దెర్ ఇస్ అ లైక్ ఆఫ్ ట్యాక్స్ జనరేషన్ అన్నమాట గవర్నమెంట్కి వచ్చే విధంగా ఉంటుంది. సో ఇక హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్లు, ఓపెన్ ప్లాట్ల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. రిజిస్ట్రేషన్ శాఖలోనే టాప్ 30 ఎస్ఆర్ఓల్లో ఎక్కువగా విశ్వనగరం పరిధిలోనే ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా ఆదాయం రాబడుతోన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా నిర్మాణ రంగం కారణంగా అనేక ముడి సరుకుల విక్రయంపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని రియాల్టీ రంగ బలోపేతానికి కేటాయిస్తే ఈ రంగం రాబోయే కాలంలో ప్రభుత్వ ఆదాయం మరింత పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇల్లు నిర్మించడానికి కావాల్సిన మెటీరియల్ కానీ ఇవన్నీ కానీ అన్ని ట్యాక్స్ బ్రాకెట్లో వస్తుంది. ఒక ఇల్లు నిర్మించడానికి, ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే సుమారు ఒక 500 మంది పనిచేయాలి. వాళ్ళకు ఉపాధి, వాళ్ళు కట్టే ట్యాక్సెస్, వాళ్ళు కట్టేదానికి వాళ్ళకు అయ్యే ఖర్చు అన్ని రూపంగా ట్యాక్స్ రూపంగా వస్తుంది. అదే కాకుండా అంటే రియల్ ఎస్టేట్ ఒక ఇల్లు కట్టామంటే మీకు ఒక ప్రాపర్టీ ఉంటేనే దానికి ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకునే రికరింగ్ ఇన్కమ్ అనేది ప్రభుత్వానికి వస్తుందన్నమాట. సో రియల్ ఎస్టేట్ రంగం అనేది అన్ని విధాలుగా ఎవరికి బెనిఫిట్, అంటే బయ్యర్కి సెల్లర్కి బెనిఫిట్ చేసినా చేయకపోయినా ప్రభుత్వానికి మాత్రం కంప్లీట్గా బెనిఫిట్ చేసే ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అన్ని విధాలుగా ఏది ముట్టుకున్నా ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ అంతా ప్రభుత్వానికే పోయేది. సో దట్ ఈస్ ద రీజన్ వై రియల్ ఎస్టేట్ ఇస్ కంప్లీట్లీ బెనిఫిషియల్ ఫర్ ద గవర్నమెంట్.
గత 10 ఏళ్లలో అప్పుడప్పుడు మినహాయిస్తే ఓవరాల్ గా రియాల్టీ రంగం చక్కని గ్రోత్ ను నమోదు చేస్తోంది. రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం ప్రభుత్వానికి కల్పతరువుగా మారింది. ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీతో పాటు పరిసర జిల్లాల్లో ప్రభుత్వానికి 4,670 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 270 కోట్లు అధికమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.